ఓకే, మనం యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 4, యూనిట్ 5 ఇంపార్టెంట్ చెప్పాము. ఇప్పుడు యూనిట్ 3లో ఇంపార్టెంట్ థియరమ్స్ ప్రాబ్లమ్స్. యూనిట్ 3లో అన్ని ప్రాబ్లమ్స్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి. ఒక 7-8 థియరమ్స్ ఉన్నాయి, అంటే రిజల్ట్ ప్రూవ్ చేయాలి. ముందే రాసేసుకోండి. ముందు ఇంపార్టెంట్ థియరమ్స్ రాసేద్దాం. యూనిట్ 3 పేపర్ 5, యూనిట్ 3 differential operators, derivative of vector, derivative of vector. రాసుకోండి థియరమ్స్ రాయండి. దీంట్లో ఫస్ట్ థియరం, prove that grade a dot b equal to b dot del into a plus a dot del into b plus b cross curl a plus a cross curl b. అది ఫస్ట్ థియరం, ఇంపార్టెంట్ ఇది. సెకండ్ థియరం, ప్రూవ్ దట్ డైవర్జెంట్ a cross b is equals to b dot curl a minus a dot curl b. దీని ఒకసారి నోటేషన్ అడుగుతారు. ఇది వర్డ్స్ గ్రేడియంట్ అంటే ఫై అని అర్థం. డెల్ అన్నమాట. డెల్ ఏ డాట్ బి, గ్రేడియంట్ డెల్ ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ డెల్ ఇంటూ ఏ మైనస్ ఏ ప్లస్ ఏ డాట్ డెల్ ఇంటూ బి ప్లస్ బి క్రాస్ కర్ల్ ఏ క్రాస్ కర్ల్ బి. కర్ల్ అంటే డెల్ క్రాస్ అని అర్థం. ఇవి చూడండి, డైవర్జెంట్ కదా, అంటే డెల్ డాట్ ఏ క్రాస్ బి ఇజ్ ఈక్వల్స్ టు బి డాట్. కర్ల్ అంటే క్రాస్ ప్రొడక్ట్, డెల్ క్రాస్ ఏ మైనస్ ఏ డాట్. కర్ల్ అంటే ఓన్లీ డెల్ క్రాస్ బి. అలా అడుగుతారు. ఒక్కోసారి ఇది నోటేషన్లో కూడా ఇలా అడుగుతారు అన్నమాట. డెల్ డాట్ అంటే డైవర్జెంట్, కర్ల్ అంటే డెల్ క్రాస్. డెల్ క్రాస్ అంటే కర్ల్, డెల్ డాట్ అంటే డైవర్జెంట్ అని అర్థం. నెక్స్ట్ థియరం 3, ప్రూవ్ దట్ కర్ల్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏ డైవర్జెంట్ బి మైనస్ బి డైవర్జెంట్ ఏ ప్లస్ బి డాట్ డెల్ ఏ మైనస్ ఏ డాట్ డెల్ బి. ఇక్కడ కర్ల్ అంటే డెల్ క్రాస్. నోటేషన్ అడగచ్చు అంటే డెల్ క్రాస్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏ డాట్ డెల్ ఏ ఇంటూ డెల్ డాట్ బి మైనస్ బి ఇంటూ డెల్ డాట్ ఏ అని అడగచ్చు. అదే అలా అడుగుతారు ఒకసారి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రూవ్ దట్ కర్ల్ గ్రేడ్ 5 ఈక్వల్ టు 0. ఫిఫ్త్ వన్, ప్రూవ్ దట్ డైవర్జెంట్ కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు 0. రెండు 5 మార్క్స్ చిన్న అనమాట. కర్ల్ గ్రేడ్ 5 ఈక్వల్ టు 0, డైవర్జెంట్ కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సిక్స్త్ వన్, ప్రూవ్ దట్ del cross a is equals to del into del dot a minus del square a. అర్థమైందమ్మా? చూడండి, ఇక్కడ ఇది కర్ల్ అన్నమాట. అంటే కర్ల్ ఏ, కర్ల్ ఆఫ్ కర్ల్ ఏ. కర్ల్ అంటే డెల్ క్రాస్ ఏ ఈక్వల్ టు డెల్ ఇంటూ అంటే గ్రేడియంట్ డైవర్జెంట్ ఏ. డెల్ డాట్ అంటే డైవర్జెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డెల్ డాట్ అంటే డైవర్జెంట్ అని అర్థం, డెల్ క్రాస్ అంటే కర్ల్ అని అర్థం, డెల్ అంటే గ్రేడియంట్ అని అర్థం. ఈ మూడు నోటేషన్స్ అన్నమాట. డెల్ డాట్ అంటే డైవర్జెంట్, డెల్ ఇంటూ డెల్ అంటే గ్రేడియంట్, డెల్ క్రాస్ అంటే కర్ల్. అర్థమైందమ్మా? చూడండి, ఇదే ఉంది అనుకోండి. దీన్ని ఇంకో కర్ల్ అంటే డెల్ క్రాస్ కదా. సో డెల్ క్రాస్ గ్రేడియంట్ 5, గ్రేడియంట్ అంటే డెల్ క్రాస్ డెల్ 5 ఈక్వల్ టు 0 అని అడగచ్చు. చూడండి, కర్ల్ గ్రేడియంట్ 5 ఈక్వల్ టు 0. అది చూడండి, దీని అడగచ్చు డైవర్జెంట్ కర్ల్ ఎఫ్ అంటే
డైవర్జెంట్ డెల్ డాట్ అని అర్థం. డైవర్జెంట్ అంటే డెల్ డాట్, కర్ల్ ఎఫ్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అలా ఒక్కోసారి నోటేషన్స్లో ఇస్తారు. ఇంకో 2 ఉన్నాయి థియరమ్స్, మొత్తం 8 థియరమ్స్ అన్నమాట ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇవన్నీ నేను వీడియోస్ చేశాను చూడండి. నెక్స్ట్ 7th థియరం. Seventh one, prove that divergent phi A equal to gradient phi dot A minus plus phi into divergent A. దీని నోటేషన్లో ఎలా అడుగుతారంటే డైవర్జెంట్ అంటే ఏంటి అర్థం, డెల్ డాట్, డెల్ డాట్ ఫై ఏ ఈక్వల్ టు గ్రేడియంట్ అంటే డెల్ ఫై డాట్ ఏ ప్లస్ ఫై ఇంటూ డైవర్జెంట్ డెల్ డాట్ ఏ, ఇలా కూడా అడగచ్చు. అర్థమైందా? ఎయిత్ వన్ ఇది లాస్ట్, దీంట్లో థియరం అన్నమాట. ఈ 7th థియరం ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ కర్ల్ ఫై ఏ ఈక్వల్ టు గ్రేడ్ ఫై క్రాస్ ఏ ప్లస్ ఫై కర్ల్ ఏ. పైదానికి ఆపోజిట్ ఇది రెండో థియరము. దీని నోటేషన్స్లో ఎలా ఇస్తారో చెప్పి చూడండి. కర్ల్ అంటే డెల్ క్రాస్ ఫై ఏ ఈక్వల్ టు గ్రేడియంట్ అంటే డెల్ ఫై క్రాస్ ఏ ప్లస్ ఫై క్రాస్ ఫై ఇంటూ డెల్ క్రాస్ ఏ. ఇది డాట్, ఇది క్రాస్ ప్రొడక్ట్, రెండు దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట ప్రూఫ్. సో దీంట్లో థియరమ్స్ 8 థియరమ్స్లో ఒక పడ్డం ఛాన్స్ ఉంది. ఇందులో ఫస్ట్ చెప్పిన 1 to 6 థియరమ్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. బాగా ప్రిపేర్ అవ్వండి అవి. సో ఇవి కూడా అలా అన్నీ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? మీరు ముందు ఆ 6 థియరమ్స్ బాగా ప్రాక్టీస్ చేసేయాలి. దాంట్లో 6th థియరం ఇంకా ఇంపార్టెంట్. 6th థియరము ఇంకా ఇంపార్టెంట్. డెల్ స్క్వేర్ ఏ ఉందా అది ఇంకా ఇంపార్టెంట్. సో అలా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? నెక్స్ట్ రాసుకో. నెక్స్ట్ ఇక్కడితో ఇవి థియరమ్స్ అన్నమాట. ఇవి థియరమ్స్. నెక్స్ట్ రిజల్ట్లో ఫస్ట్ వన్ రాయండి. ఇఫ్ ఏ బార్ ఈజ్ కాన్స్టెంట్ వెక్టార్ ప్రూవ్ దట్ కర్ల్ A cross R by R cube equal to minus A by R cube plus 3R by R power 5 into A dot R. Second one, prove that F cross del cross R equal to R bar equal to minus 2F. Third one, prove that del square 1 by R is equals to 0. Then result last one, prove that del square x by R cube is equals to 0. When result or not?
నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ 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 ఫస్ట్ వన్, if r equal to a cos t I bar plus a sin t j bar plus a t tan theta k bar, find mod dr by d theta cross d square r by d theta square and mod dr by dt d square r by dt square d cube r by dt cube. ఈ మోడల్ ఇంపార్టెంట్. ఫస్ట్ సమ్ ఇది. అలాగే ఇదే మోడల్లో సెకండ్ సమ్, if r is equals to t square I minus tj plus 2t plus 1 into k and find dr by dt d square r by dt square mod dr by dt mod d square r by dt square at t is equals to 0. అంటే జస్ట్ ఫస్ట్ మోడల్ డెరివేటివ్స్ చేయడం అంతే, ఈజీ. చూడండి, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేటివ్ చేస్తారు. డిఆర్ బై డిటీ అయినా డిటి సారీ డిపి డిఆర్ బై డిటి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ చేయాలి. మళ్ళీ రెండో డెరివేటివ్ చేయాలి, రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ కట్టాలి, తర్వాత మోడ్ చేసి కట్టాలి. తర్వాత ఇది కూడా అంతే, ఇది బాక్స్ కదా అంటే మూడింటికి బాక్స్ ఫైండ్ చేయడం అంటే డెట్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ ఫైండ్ చేసి మూడింటికి డెట్ ఫైండ్ చేయాలి. అంటే ఐజేకే క్వశ్చన్స్, మళ్ళీ ఐజేకే క్వశ్చన్స్ రాసి డెట్ ఫైండ్ చేస్తే ఆన్సర్ వస్తాయి. ఇది జస్ట్ మనం డెరివేటివ్స్ చేయడం అంతే. నెక్స్ట్ గ్రేడియంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది రాసారా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇది దీంట్లో ఫస్ట్ మోడల్. నెక్స్ట్ పార్షియల్ డెరివేటివ్స్ కూడా ఉన్నాయి, అవి ఈజీ చేసి వచ్చారండి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ చేసినవి పార్షియల్ డెరివేటివ్స్ ఉంటాయి, డెరివేటివ్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ థర్డ్ వన్ గ్రేడియంట్ అన్నమాట. ఈ a is equals to x plus y plus z, b is equals to x square plus y square plus z square, c is equals to xy plus yz plus zx. Prove that grade A, grade B, grade C is equals to 0. Gradient formula, gradient phi is equals to I into dou phi by dou x plus j into dou phi by dou y plus k into dou phi by dou z. phi అంటే గ్రేడ్ ఏ అంటే ఏతో చేయాలి ఫస్ట్. ఏ ఇంటూ గ్రేడ్ ఏ అంటే phi బదులు ఏ రాసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసి ఇక్కడ రాసి అంతే గ్రేడియంట్. అదొక ఆన్సర్ వస్తుంది. గ్రేడియంట్ బి అంటే బీని డెరివేటివ్ చేయాలి. బీని సేమ్ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్. తర్వాత సీన్ చేయాలి. మూడింటికి బాక్స్ అంటే అర్థం ఏంటి? మూడు వచ్చిన ఆన్సర్ మూడింటికి డెట్ కట్టాలి. అర్థమైందా? వచ్చిన ఆన్సర్ మూడు డెట్ కడితే ఆన్సర్ 0 రావాలి డెట్.
ఇక్కడ గ్రేడియంట్ ఏకి ఐ ఇంటూ సమ్ వాల్యూ, జే ఇంటూ సమ్ వాల్యూ, కే ఇంటూ సమ్ వాల్యూ వస్తుంది కదా, అక్కడ ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి ఏది. అలాగే మళ్ళీ బి వాల్యూస్ కూడా రాసుకోవాలి, సి వాల్యూస్ కూడా రాసుకుంది జట్ కట్టినవి కడితే ఆన్సర్ 0 వస్తుంది అంతే గ్రేడియంట్. సో దీంట్లో గ్రేడియంట్ ఫస్ట్ మోడల్. నెక్స్ట్ 4th one, prove that gradient r power n equal to n into r power n minus 2 into r bar. 5th one, prove that gradient log r equal to r bar by r square. ఇవన్నీ రిజల్ట్ అన్నమాట, ఇంపార్టెంట్ రిజల్ట్. ఇది గ్రేడియంట్లో ఈ సమ్స్ ఇంపార్టెంట్. సో అర్థమైందా, ఇవి గ్రేడియంట్లో రిజల్ట్ అనమాట. గ్రేడియంట్ ఫైండ్ చేయమంటారు, బాక్స్ అంటే ఏంటి, డెట్రిగేటివ్. ఇవి గ్రేడియంట్ ఆర్ పవర్ ఎన్ వాల్యూ రావాలి, అలాగే గ్రేడియంట్ లాగ్ ఆర్ వాల్యూ ఆర్ బార్ బై ఆర్ స్క్వేర్ రావాలి. నెక్స్ట్ ఈ గ్రేడియంట్. నెక్స్ట్ మోడల్ డైరెక్షనల్ డెరివేటివ్స్. నెక్స్ట్ మోడల్ డైరెక్షనల్ డెరివేటివ్స్. ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్స్ ఆఫ్. నెక్స్ట్ 6th one, ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్స్ ఆఫ్ ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ f is equals to xy plus yz plus zx in the direction of line, in the direction of vector I plus j plus k, I plus 2j plus 2k at 1 2 0 at 1 2 0. సో దీని ఫార్ములా, డైరెక్షన్ డెరివేటివ్ ఫార్ములా ఏంటంటే ఈ ఇంటూ డెల్ ఫై. ఫస్ట్ మనం గ్రేడియంట్ ఫై ఫైండ్ చేయాలి. ఈ ఇంటూ డెల్ ఫై, ముందు ఎఫ్ కదా, ఇది గ్రేడియంట్ ఎఫ్ కనుక్కోవాలి. గ్రేడియంట్ ఎఫ్ ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా, అలా ఫైండ్ చేసి దాన్ని యూనిట్ వెక్టర్లో డాట్ చేయాలి. సో దీనికి యూనిట్ వెక్టర్ ఫైండ్ చేస్తాం, గ్రేడియంట్ వస్తుంది కదా, దానికి యూనిట్ వెక్టర్, దీనికి యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయాలి. దీనికి యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, I plus 2j plus 2k by mod. దీని మాడ్యులస్ కడితే స్క్వేర్ రూట్ ఆఫ్ I కోషెంట్ 1 plus 4 plus 9 రూట్ 9 అంటే 3 అంటే 1/3 ఇంటూ I plus 2j plus 2k. దాని ఈతో ఈ రెండు డాట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. అక్కడ at 1 2 0 అంటే x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 0 రాయాలి. అది డైరెక్షన్ డెరివేటివ్. ఇది ఫస్ట్ మోడల్. డైరెక్షన్ డెరివేటివ్లో ఫస్ట్ మోడల్ f ఇచ్చినప్పుడు ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు ఈ డాట్ డెల్ ఫై ఎలా కడతాం, అవి ఆల్రెడీ ఫార్ములా రాశాను, అలా ఫైండ్ చేసి ఈ అంటే ఏంటి, దీని యొక్క యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయాలి. అప్పుడు రెండింటి డాట్ అవుట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఎట్ 1 2 0 ఇచ్చారు కాబట్టి ఎక్స్ బదులు 1, వై బదులు 2, జెడ్ బదులు 0 వచ్చిన ఆన్సర్లు రాస్తే ఆన్సర్ వస్తుంది. ఇది డైరెక్షనల్ డెరివేటివ్. ఓకేనమ్మా, గ్రేడియంట్ ఫై అంటే అర్థమైందా. ఇప్పుడు ఇది డైరెక్షన్ డెరివేటివ్. ఇది ఫస్ట్ మోడల్ డైరెక్షన్ డెరివేటివ్లో. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ ఎఫ్ ఇచ్చినప్పుడు, ఇది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఇచ్చినప్పుడు, ఇది డైరెక్షన్ డెరివేటివ్ ఫార్ములా. నెక్స్ట్ రెండోది ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 7th one, ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ f is equals to x square minus y square plus 2z square at the point t 1 2 3 in the direction of line, PQ, where Q is
504. Q is 504. ఇందాక మనకి డైరెక్షన్ డెరివేటివ్ అంటే ఫార్ములా ఏం చెప్పాను, ఈ డాట్ డెల్ ఫై కదా. ఆల్రెడీ డెల్ ఫై మీరు ఫైండ్ చేస్తారు, ఎఫ్ ఉంది కాబట్టి గ్రేడియంట్ ఫై కట్టేస్తారు. మరి ఈ అంటే ఏంటంటే యూనిట్ వెక్టర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్. ఇక్కడ వెక్టర్ ఇవ్వలేదు, ఇందాక దగ్గర మనం వెక్టర్ ఇస్తారు, ఇక్కడ వెక్టర్ ఇచ్చేదా ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, వెక్టర్ ఫైండ్ చేయాలి. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లైన్ పీక్యూ కదా. పీక్యూ అంటే ఏంటి, క్యూ ఆల్రెడీ ఇస్తారు. పీక్యూ అంటే ఏంటంటే పీక్యూ ఈక్వల్ టు ఓక్యూ మైనస్ ఓపీ. ఓక్యూ మైనస్ ఓపీ చేయాలి. ఓక్యూ అంటే వెక్టర్ రాసుకోవాలి. ఓక్యూ వెక్టర్ ఏమవుతుంది, 5i ప్లస్ 0j ప్లస్ 4k అంటే 5i ప్లస్ 4k మైనస్ ఓపీ వెక్టర్ i ప్లస్ 2j ప్లస్ 3k. మైనస్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ i మైనస్ 2j మైనస్ 3k. సో ఎంత వస్తుంది, 4i ప్లస్ 2j మైనస్ 3k. అది వెక్టర్. సో ఇందాక లెక్కలో మళ్ళీ చేసింది అర్థమైందా. డైరెక్షన్ డెరివేటివ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఇస్తే ఇందాక డైరెక్ట్గా వెక్టర్ ఇస్తారు కాబట్టి యూనిట్ వెక్టర్ ఫైండ్ చేసి 2 డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమి ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు, పీక్యూ లైన్ ఇచ్చారు కాబట్టి ముందు మనం పీక్యూ వెక్టర్ ఫైండ్ చేయాలి. అప్పుడు ఇందాక లెక్కలో మళ్ళీ చేసి రాసుకోండి. సారీ 4k కదా, 5i ప్లస్ j ప్లస్ 4k ఇది k రాసుకోండి. అప్పుడు ఏమొస్తుంది, 4i మైనస్ 2j ప్లస్ k. అలాగే 4i మైనస్ 2j ప్లస్ k రాసుకోండి. చూసారా, ఇప్పుడు డైరెక్షన్ డెరివేటివ్స్ ఫస్ట్ మోడల్ ఏంటి, ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఫార్ములా ఈ డాట్ డెల్ ఫై. డెల్ ఫై అంటే గ్రేడియంట్ ఫై ఫార్ములా చెప్పాను, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఎట్ పాయింట్ ఇచ్చింది కాబట్టి ఎట్ పాయింట్ లాస్ట్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఎక్స్ బదులు వై బదులు జెడ్ బదులు. అదే ఇప్పుడు అదే డైరెక్షన్ డెరివేటివ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లైన్ ఇచ్చారనుకోండి, మనం వెక్టర్ కనుక్కోవాలి. పీక్యూ ఫార్ములా ఏంటి, ఓక్యూ మైనస్ ఓపీ. ఓక్యూ అంటే ఈ వెక్టర్ 5i ప్లస్ 0 ఇంటూ j ప్లస్ 4 ఇంటూ k అంటే 5j ప్లస్ 4k. 5i ప్లస్ 4k మైనస్ i మైనస్ 2j మైనస్ 3k. ఈ ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఇందాక సమ్లో చేసింది అర్థమైందా. డైరెక్షన్ డెరివేటివ్ రెండో మోడల్. సో డైరెక్షన్ డెరివేటివ్ మూడో మోడల్. ఫైండ్ ది డైరెక్షన్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ f is equals to xy square plus yz square plus zx square along the tangent to the curve x equal to t, y equal to t square, z equal to t cube at point 1 1 1. చూడండి ఇందాక డైరెక్షన్ డెరివేటివ్ థర్డ్ మోడల్. ఫస్ట్ మోడల్ డైరెక్ట్ వెక్టర్ డైరెక్ట్ ఫార్ములా. సెకండ్ వెక్టర్ సెకండ్ సమ్ లైన్ ఇచ్చారు, మనం వెక్టార్లో మార్చుకొని సమ్ చేసేయాలి. ఇప్పుడు ఈసారి ఎలాంటి ట్యాంజెంట్ ఆఫ్ ది కర్వ్ అన్నారు. ముందు ఈ కర్వ్ ఫైండ్ చేయాలి. ఈ కర్వ్ ఏంటి, ఆర్ ఈక్వల్ టు xi ప్లస్ yj ప్లస్ zk ఇది కర్వ్. సో ఆర్ ఈక్వల్ టు xi, x అంటే ఏమన్నా ti ప్లస్ టీ స్క్వేర్ జే ప్లస్ టీ క్యూబ్ కే. దీనికి ట్యాంజెంట్, ఈ కర్వ్ యొక్క ట్యాంజెంట్ అర్థం ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. dr బై dt ఇస్ ద ట్యాంజెంట్. ఎలాంగ్ ది ట్యాంజెంట్ అన్నారు. ట్యాంజెంట్ డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది డెరివేటివ్, i ప్లస్ 2tj ప్లస్ 3t స్క్వేర్ k వస్తుంది. ఎట్ పాయింట్ అన్నారు 1 1 1 అన్నారు అంటే ఇక్కడ 1 1 1 రాయాలి. రాస్తే ఏమొస్తుంది, అన్ని 1 రాయాలి. x ఈక్వల్ టు 1 రాయాలి, y ఈక్వల్ టు 1 రాయాలి, z ఈక్వల్ టు 1 రాస్తే t వాల్యూ 1 వస్తుంది. t వాల్యూ 1 సబ్స్టిట్యూట్ ఎంత వస్తుంది, i ప్లస్ 2j ప్లస్ 3k ఇది వెక్టర్. నెక్స్ట్ మళ్ళీ ఫార్ములా ఏంటి,
ఈ డాట్ డెల్ ఫై ఫార్ములా మారదు కానీ ఈ ఎలాగడతాం దీనికి యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయాలి I ప్లస్ 2j ప్లస్ 3kకి యూనిట్ వెక్టర్ ఫైండ్ చేసి మళ్ళీ రాసేది అర్థమైందమ్మా ఇవి డైరెక్షన్ డెరివేటివ్ యొక్క 3 మోడల్స్ డైరెక్షన్ డెరివేటివ్స్లో 3 మోడల్స్ ఉన్నాయి ఫస్ట్ మోడల్ డైరెక్ట్గా ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ అని ఇచ్చేస్తారు ఈ డాట్ డెల్ ఫై డైరెక్ట్ రాసేయాలి రెండో మోడల్లో లైన్ ఇస్తారు లైన్కి ముందు మనం ఓక్యూ మైనస్ ఓపీ అని రాసి వెక్టార్లో రాసి మళ్ళీ ఇందాక రకాలు చేయాలి నెక్స్ట్ ఏం ఇస్తారు కర్వ్ ఇస్తారు దాన్ని ట్యాంజెంట్ అంటారు అంటే ముందు ఈ కర్వ్ రాసుకోవాలి ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ వైజై ప్లస్ జెడ్కే దీనికి ట్యాంజెంట్ అంటే ఏంటి విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ చేయాలి దాన్ని ట్యాంజెంట్ అంటారు పాయింట్ 1 1 ఉన్నారు కాబట్టి x1 y1 z1 అయితే t వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే వెక్టర్ వస్తుంది ఇందాక లెక్కల మళ్ళీ ఫార్ములా అర్థమైందమ్మా అది డైరెక్షన్ డెరివేటివ్ ఫంక్షన్ నెక్స్ట్ 8th వన్ ఈ మోడల్స్ అన్నీ అర్థమవుతాయి కదా 8th వన్ యాంగిల్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ find the angle of intersection at 4 minus 3 2 of spheres x square plus y square plus z square equal to 29 and x square plus y square plus z square plus 4x minus 6y minus 8z minus 47 equal to 0. Angle find చేయాలి యాంగిల్ ఫార్ములా ఏంటంటే cos theta equal to n1 dot n2 by mod n1 into mod n2 ఇది ఫార్ములా n1 అంటే ఫస్ట్ వెక్టర్ ఫస్ట్ స్పియర్ యొక్క గ్రేడియంట్ అన్నమాట అంటే నార్మల్ వెక్టర్ అని గ్రేడియంట్ అన్నాం దీని f1 అనుకుని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 29 ముందు మనం డెల్ f1 కట్టాలి డెల్ f1 అంటే ఏంటి I into dou f1 by dou x plus j into dou f1 by dou y plus k into dou f1 by dou z ఇందాక ఆల్రెడీ ఫార్ములా రాసాం పెడితే మనకి ఒక వెక్టార్ వస్తుంది అప్పుడు x బదులు 4 y బదులు మైనస్ 3 z బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ijkలో వెక్టార్ వస్తుంది దాని n1 అనుకోండి ఇది వచ్చిన వెక్టార్ n1 అలాగే ఇంకో వెక్టార్ n2 ఇచ్చి దీన్ని f2 అనుకోవాలి f2 అనుకుని మళ్ళీ గ్రేడియంట్ కట్టాలి అప్పుడు డెల్ f2 వస్తుంది అండ్ 0.4 మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసేది x బదులు 4 y బదులు మైనస్ 3 z బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే అది n2 అవుతుంది అలాగే మళ్ళీ ఫార్ములా రాస్తాయి cos θ ఈక్వల్ టు n1 డాట్ n2 బై mod n1 ఇంటూ mod n2 అది ఫార్ములా అర్థమైందా ఇలా చేయాలి యాంగిల్ ఇచ్చినప్పుడు అర్థమైందా ఇవి మోడల్స్ ఫస్ట్ డైరెక్ట్ డెరివేటివ్స్ తర్వాత పార్షియల్ డెరివేటివ్స్ తర్వాత డైరెక్షన్ డెరివేటివ్స్ గ్రేడియంట్ తర్వాత యాంగిల్ అర్థమైందమ్మా నెక్స్ట్ డైవర్జెంట్ కర్ల్ ఫైండ్ చేయాలి నెక్స్ట్ నైన్త్ సమ్ ఈ f is equals to xy square I plus 2x square yz j minus 3yz square k. Find first one divergent f, second one curl f at point 1 minus 1 1. Divergent అంటే del dot find చేయాలి del dot f ఇది del cross
డెల్ డాట్ ఎఫ్ అంటే ఏంటి అర్థం ఐ ఇంటూ ఐ డాట్ ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ ఆఫ్ జేకి కట్టం డైవర్జెంట్ అంటే ఫార్ములా డెల్ డాట్ ఎఫ్ కి డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ టూ బై డో వై ప్లస్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఇది ఫార్ములా విత్ రెస్పెక్ట్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ వై విత్ రెస్పెక్ట్ జెడ్ ఏం చేయాలి పాయింట్ అంతా 1 -1 1 వచ్చిన ఆన్సర్లో ఎక్స్ బదులు 1 వై బదులు -1 జెడ్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేశారు డెల్ క్రాస్ అంటే ఏంటి ఐ జే కే డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ తర్వాత ఎఫ్ అంటే ఏంటి ఎక్స్ వై స్క్వేర్ 2x స్క్వేర్ వై జెడ్ -3y జెడ్ స్క్వేర్ మనం డెట్ కట్టి వచ్చిన ఆన్సర్ వస్తుంది కదా అప్పుడు ఎక్స్ బదులు 1 వై బదులు -1 జెడ్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఇది డైవర్జెంట్ నెక్స్ట్ can sum find divergent f and curl f where f is equals to gradient x cube plus y cube plus z cube minus 3xyz. చూడండి గ్రేడియంట్ ఇచ్చారు డైరెక్ట్గా ఎఫ్ ఈక్వల్ టు గ్రేడియంట్ అది డైవర్జెంట్ ఎఫ్ కర్ల్ ఎఫ్ కట్టాలి సో డైవర్జెంట్ ఎఫ్ అంటే డెల్ డాట్ ఎఫ్ ఇంత ఫార్ములా చెప్పండి డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ వన్ బై డో వై ప్లస్ డో ఎఫ్ వన్ బై డో జీ కర్ల్ అంటే డెల్ క్రాస్ చేయాలి అయితే ఇక్కడ డైరెక్ట్గా ఫంక్షన్ లేదు గ్రేడియంట్ దీని గ్రేడియంట్ తీసుకోవాలి ఈ ఫంక్షన్కి గ్రేడియంట్ తీసుకోవాలి ఈ ఫంక్షన్ ఫై అనుకోవాలి ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ y cube plus z cube minus 3xyz దీని గ్రేడియంట్ కట్టాలి గ్రేడియంట్ 5 సో గ్రేడియంట్ 5 ఏమొస్తుంది చెప్పండి i ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ j ఇంటూ డో ఫై బై డో వై ప్లస్ a ఇంటూ డో ఫై బై డో జెడ్ చేస్తే ijkలో ఒక వెక్టర్ వస్తుంది దాన్ని f గా తీసుకోవాలి అర్థమైందా ఇప్పుడు వచ్చే ఆన్సర్ని f గా తీసుకోవాలి సో ఏమొస్తుంది i ఇంటూ డో ఫై బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి చేసి ఎంత వస్తుంది 3x స్క్వేర్ ఇలా రెండు జీరోలు పార్షియల్ డెరివేటివ్ కాబట్టి మైనస్ 3yz ప్లస్ j ఇంటూ విత్ రెస్పెక్ట్ టు y 3y స్క్వేర్ మైనస్ 3xz ప్లస్ k ఇంటూ విత్ రెస్పెక్ట్ z అంటే 3z స్క్వేర్ మైనస్ 3xy ఇలా చేయాలి ఇది f ఇక్కడికి మళ్ళీ లెక్క అవ్వాలి డైవర్జెంట్ f కర్ల్ f నెక్స్ట్ రాసారా ఇది కర్ల్ ఎఫ్ డైవర్జెంట్ ఎఫ్ మోడల్ నెక్స్ట్ 11th వన్ షో దట్ ఎక్స్ ప్లస్ 3y ఇంటూ ఐ ప్లస్ షో దట్ 3y పవర్ 4 z స్క్వేర్ ఐ ప్లస్ 4x క్యూబ్ z స్క్వేర్ j minus 3x square y square k is solenoidal solenoidal అంటే డెల్ డాట్ ఎఫ్ జీరో అవ్వాలి అంటే డైవర్జెంట్ కట్టాలి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ అనుకోండి ఎఫ్ అనుకుని డెల్ డాట్ ఎఫ్ కట్టాలి అంటే ఏం కట్టాలి డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ వన్ బై డో వై ప్లస్ డో ఎఫ్ వన్ బై డో జెడ్ ఉంటుంది డో ఎఫ్ వన్ బై డో వై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ వన్ బై డో వై ప్లస్ డో ఎఫ్ వన్ బై డో జెడ్ ఫైండ్ చేయాలి అలా ఫైండ్ చేస్తే మనకి ఏం రావాలి
అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ ఇలా ఫైండ్ చేయాలి. ఇలా ఫైండ్ చేస్తే మనకి 0 రావాలి ఆన్సర్. ఆన్సర్ 0 వస్తే సాల్నాయిడ్ అయినట్టు. అది నెక్స్ట్ ఇర్రోటేషన్. అర్థమైందా? డెల్ అంటే డో F1, డో F2, డో F3. డో F1 బై డో ఎక్స్ 0, డో F2 బై డో వై 0, డో F3 బై డో జెడ్ 0. కాబట్టి మొత్తం 0. సో డైవర్జెంట్ 0. అలాగే లాస్ట్ prove that f is equals to sin y plus z I plus x cos y minus z j plus x minus y k is irrotational. irrotational అంటే కర్ల్ 0 అవ్వాలి, డెల్ క్రాస్ ఆఫ్ 0 అవ్వాలి. అలా అయితే irrotational అవ్వాలి. సాల్నాయిడ్ అంటే డైవర్జెంట్ 0 అవ్వాలి, ఇర్రోటేషన్ అంటే కర్ల్ 0 అవ్వాలి. అంతే అయిపోయి. దీంతో ఇంకా లాస్ట్ వన్ మోడల్స్ అని అయిపోయింది. 13th ఈ phi is equals to x square minus y square so that del square phi equal to 6. మ్యాక్సిమం ఇవే ఇంపార్టెంట్ మోడల్స్ ముందు ప్రిపేర్ అవ్వండి. మోడల్ పేపర్స్ కూడా చూడండి, అన్నీ ప్రిపేర్ అవ్వండి, బాగా మార్కులు వస్తాయి. ఓకేనా? నేను చెప్పినవే కాదు, మీరు మోడల్ పేపర్స్లో కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.